వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాకీ కార్డుతో గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ నిరసన, పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకోవడం బీసీలపై పెద్ద ద్రోహారోపణలు. కరీంనగర్ ఏసీబీ దాడులు, 10,000 లంచం తీసుకుంటూ దొరికిన పంచాయతీ కార్యదర్శి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన హామీలకు సంబంధించి బాకీ కార్డుతో కరీంనగర్లోని గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డును మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ప్రజలకు బాకీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పాలనపై పట్టు లేదని, చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డు తోటి ఉద్యమం చేపడదామని చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా మేము పోయి ఇచ్చేసి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉన్నది అని చెప్పేసి చెప్పే దిశగా ప్రయత్నం చేసి ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు అనేదాన్ని ఒక కార్డు తీసుకొని ప్రతి ఇంటికి కూడా పోవడం జరుగుతుంది. ఆ రోజు ఎన్నికలలో భరోసా కార్డు అని చెప్పేసి ప్రజలు మభ్యపెట్టిండ్రు. ఈరోజు బాకీ కార్డు చెప్పేసి ప్రజలను మీరు మోసం చేసిందని చెప్పే దిశ ఇస్తాం. ఇది ప్రభుత్వము ఉద్దర ఖాతా ప్రభుత్వం, ఇది ఉద్దర ఖాతా అంటే ఉద్దర మీద నడిపిస్తారు. బాకీలు ఎగ్గొట్టే ప్రభుత్వం. నిజంగా బ్యాంకులకు లోన్ తీసుకొని ఎగ్గొట్టితే అది ఎన్పిఏలో పడుతుంది. ఈరోజు ప్రభుత్వము ఎన్పిఏలో పడ్డది అంటే బాకీ కట్టకపోతే ఆ యొక్క సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది మానవునికి. ఈ ప్రభుత్వం అందరికి బాకీ ఉన్నది కాబట్టి ఎన్పిఏలో పడ్డ పరిస్థితి ఈరోజు వచ్చింది. సిబిల్స్ కూడా రేవంత్ రెడ్డి మొత్తం డౌన్ అయ్యే పరిస్థితి వచ్చింది. 23 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి. ముఖ్యమంత్రిని ప్రమాణం చేశాక మొదటి నెల నుంచే ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి సుమారు 55,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఈరోజు బాకీ ఉన్నారు. ప్రతి ఆడబిడ్డ కూడా స్కూటీ ఇస్తా అని చెప్పారు, అది బాకీ పడ్డరు. 6 గ్యారెంటీలు చెప్పారు, 420 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ దిశగా వృద్ధులకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఒక్కొక్క వృద్ధులకు సుమారు 44,000 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. దివ్యాంగులకు కూడా మీరు 22 నెలలకు కానీ ఒక్కొక్కరికి 44,000 రూపాయలు బాకీ పడ్డది. షాదీ ముబారకు అందరికి కూడా తులం బంగారం బాకీ ఉన్నది. రైతు భరోసా పేరు మీద ఒక్కొక్క రైతుకు సుమారు 76,000 రూపాయలు కూడా బాకీ ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వ్యక్తికి సుమారు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల దాకా ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది. మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, ఈ బాకీ ఎప్పుడు తీరుస్తావు, ఎన్ని వాయిదాలు తీరుస్తావు, ఒక డేట్ ఇవ్వండి. మాకు నమ్మకం ఉన్నది, అప్పుడో ఇస్తామని చెప్పి ప్రజలు నమ్మకం చూస్తున్నావు కాబట్టి ఏ లోపల మా బాకీ తీరుస్తావు. బాకీ తీరని వాళ్ళ ఇంటికి మున్సిపాలిటీ బాకీ పోతే ఆ ముందట డప్పు కొట్టి ప్రచారం చేస్తారు మున్సిపాలిటీలు. మరి మీ ఇంటి ముందు వచ్చి డప్పు కొట్టమంటారా? ఎప్పుడు ఇస్తారు మా బాకీ తెలుసు అని చెప్పేసి ప్రజలు చైతన్యం వస్తే ప్రజలు అవును మాకు ఇంత బాకీ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి రేపు ఎప్పుడైనా మంత్రులంగా ముఖ్యమంత్రి కలిసి గిట్ట నా బాకీ సంగతి ఏందని చెప్పేసి నిలదీయాలని చెప్పి ప్రజల చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బాకీ కార్డు తీసుకున్నాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి సప్లై చేస్తాం. ప్రతి ఇంటింటికి చెప్పేసి ఈ ప్రభుత్వం మీకు ఇంత బాకీ ఉన్నది కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా నా బాకీ తీర్చమని చెప్పి డిమాండ్ చేయమని చెప్పేసి ఈరోజు బాకీ కార్డు చేస్తే ఇప్పటికైనా ప్రభుత్వము అప్పులపాలు కాకండి. ఎవరికైతే ఇస్తా అన్నదో బాకీ తీర్చండి, లేకపోతే మీరు ఎన్పిఏలో పడతారు. డెఫినెట్గా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఇకనైనా తొందరగా డిమాండ్ ఒకటి. దీంతో పాటు బీసీలకు అతిపెద్ద బాకీ, కామారెడ్డి డిక్లరేషన్లో అతిపెద్ద బాకీ, మాకు బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి బాకీ ఉన్నావు, ఇంతవరకు చేయలేదు. ప్రతి ఏటా 20,000 కోట్లు మాకు బడ్జెట్ పెడతా అన్నావు, సుమారు మాకు ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలు బీసీలకు బాకీ ఉన్నావు. ప్రతి ప్రభుత్వ టెండర్లలో మాకు 40% ఇస్తా ఉన్నావు, అది బాకీ ఉన్నావు. అంటే మొత్తం అందరికీ బాకీ ఉన్నారు, ప్రతి ఒక్కరికి బాకీ లేవు. కాబట్టి నువ్వు అప్పుల పాలైన ముఖ్యమంత్రి, అప్పుల పాలైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళడం జరుగుతుంది.
హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడంపై బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్లో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ మరియు రాస్తారోకో నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని తీర్మానం అసెంబ్లీలో చేసి గవర్నర్ దగ్గర బిల్లు పంపి జీవో నెంబర్ 9ని రిజర్వేషన్ పెంచుతూ ఇవ్వడం, దీనిపై రెడ్డి జాగృతి సంఘం వాళ్లు కోర్టుకు వెళ్లటం దారుణం. యావత్ బీసీలను అవమానించినట్లే అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పిస్తే ఏ బీసీ సంఘం గానీ ఏ బీసీ నాయకుడు గానీ కోర్టుకు వెళ్లలేదు. 8% లేని వాళ్లకు 10% రిజర్వేషన్లు ఇచ్చినా కూడా బీసీ సంఘాలు ఆందోళనలు చేయలేదన్నారు. 52% పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో కల్పిస్తే రెడ్డి జాగృతి సంఘం కక్షతో కోర్టులో కేసు వేసి బీసీల నోట్లో మన్ను కొట్టారు. యావత్ బీసీలందరూ ఒకటే మండల కమిషన్ రిజర్వేషన్ల కొరకు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశారో తిరిగి ఈ రోజు అలాంటి ఉద్యమాలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్, రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి రంగు సంపత్ గౌడు, జిఎస్ ఆనందులతో పాటుగా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, విద్యార్థి సంఘం అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల అంజయ్య గౌడు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ సంజీవ్, జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, బోయిని ప్రశాంత్, బిఎం తిరుపతి, కుసుంబ ఆదర్శ్, గంగిపల్లి అరుణ, దేవరకొండ సంతోషి, లక్ష్మి మరియు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు డిక్లరేషన్ 9 ప్రకారం ప్రభుత్వము కావాలని చెప్పి బీసీలతో ఆడుకుంటూ చెలగాటం ఆడుకుంటూ లేనిపోని జీవోలు తెచ్చుకొని మా బీసీలో తొలగించమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో బీసీలు గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేకులారా, రెడ్డి జాగృతులారా, మీరున్నదెంత, మీరెంత, వాళ్ళెంత, మేమున్నదెంత? జనాభా తమాకా ప్రకటన చూసుకుంటే మేము 56% మాకు రావాలి. అయినా మీరున్నది 2% లేరు, 3% లేరు. మీరు ఇవాళ ప్రభుత్వాన్ని ఏలుకుంటూ మా బీసీలతో చెలగాటమాడుకుంటూ మీ ప్రభుత్వానికి ఇవాళ మాకు మా బీసీలతోటి చెలగాటమాడితే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. 42% మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాకు వెంటనే అమలు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుమ్మకులై ఇవాళ మమ్మల్ని మోసం చేసుకుంటూ తెలంగాణ బీసీలతోటి మా బీసీలు చెలగాటమాడుతుంటే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిన్న హైకోర్టులో ఇచ్చినటువంటి ఒక తీర్పు 42% బీసీల రిజర్వేషన్ గవర్నమెంట్ జీవో అమలు చేసింది. దాని సందర్భంగా జీవో 9 ఇవాళ మేము స్టే ఇస్తున్నామని చెప్పి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక బీసీలందరినీ కూడా అవమానపరిచినట్టే. ఈ యొక్క సందర్భంగా రాజకీయ పార్టీ ఏదైనా నాయకుడు ఎవడైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ఈ యొక్క 42% రిజర్వేషన్ అడ్డుకున్న నాయకులు ఎవడో, పార్టీలు ఎవరో మేము ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ అంతు చూస్తాం. ఇవాళ మేము రెడ్డి జాగృతి వాళ్ళకు ఒకటే విన్నపం చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 10% లేని మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి 10% అనుభవిస్తే మా బీసీ నాయకులు కానీ ఆయా రాజకీయ పార్టీలు ఎవ్వరు అడ్డుకోలేదు. ఇవాళ మాకు దామాష పద్ధతిలో స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ దేశంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలైన బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారనేటువంటి ఒక సంగతి కులగణన చేపట్టి ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తే అడ్డుకునే హక్కు నీకు ఎక్కడుందిరా అని అడుగుతున్నా. ఈరోజు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము తెలంగాణ చౌక్లో సామరస్యంగా దిష్టిబొమ్మ దగ్ధం చేద్దామని చెప్పి నిరసన కార్యక్రమం చేపడతా ఉంటే పోలీసులు వచ్చి అడ్డుకొని దాన్ని తీసుకుపోవడం చాలా దురదృష్టకరం. మేము బీసీ సంఘం తరఫున రెడ్డి సంఘాలను హెచ్చరిస్తున్నాం. 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము రెడ్డి జాగృతిని హెచ్చరిస్తూ 42% ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఆచరణలో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోందని తెలిపారు. జీవో నెంబర్ 9ను హైకోర్టు స్టే ఇవ్వడం, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకోవడం బీసీలపై పెద్ద ద్రోహమని అన్నారు. మాధవరెడ్డి కేసులో సమర్థవంతంగా వాదించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది బీసీలను మోసం చేసే కుట్రలో భాగమని ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆర్టికల్ 243T
D6 243D6 ప్రకారం రాష్ట్రాలకు అధికారాలు ఉన్న గవర్నర్ అనవసరంగా ఫైల్ పెండింగ్ లో పెట్టడం, హైకోర్టులో ప్రతికూల తీర్పు రావడం బీసీల హక్కులపై దాడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్ పటేల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి కాలువ మధుబాబు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్, తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గరిగే కోటేశ్వర్, తెలంగాణ బీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి వెంకటేష్, గుగ్గిళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు అయితే కోర్టులో నడుస్తున్నటువంటి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఏదైతే ఉందో 45 రిజర్వేషన్ దానికోసం మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ బీసీ సంఘం అనేది గతంలో కాదు అంతకంటే ముందు కూడా ఇలా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కూడా మేము అనేక ధర్నాలు చేశాం. ఇలా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇలా 62% ఉన్నటువంటి బీసీలకు ఇలా 42% ఇస్తా అంటే మరి ఈ రెడ్డిలకు ఎందుకు అంత ఈర్ష్యాన్ని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం మాధవరెడ్డికి, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎంత శాతం, మీరు 5% శాతం ఉన్నాం, అదే మరి 10% మీకు ఇచ్చినప్పుడు మేము వేయబోదామా? కానీ మాకు అట్లాంటి బీసీలకు ఎట్లాంటి ఉండదు. మేము అందరి ప్రేమ చూసి మాకు అన్ని రిజర్వేషన్లకు మేము కూడా సపోర్ట్ ఇస్తాం. కానీ కేవలం ఇలా బీసీల పైన కక్షతోటి ఇలా ఎవరైతే మాధవరెడ్డి ఉన్నాడో మరి ఆ మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు? ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలా అదే నువ్వు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు నువ్వు ఎందుకు విడ్రా చేయలేదు, ఎందుకు దేనికోసం అంటే ఇలా రేవంత్ రెడ్డి ఒక దిక్కు 40% రిజర్వేషన్ ఇస్తా అనుకుంటూనే ఇలా వెనుక దిక్కుండి పిటిషన్ వేపిస్తూ ఉన్నాడు. దీనికి ముఖ్య కారణం ఇలా రేవంత్ రెడ్డి అని తెలంగాణ బీసీ సంఘం పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కూడా ముక్త ఖండంతో ఇలా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎలక్షన్లు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 42% ఉన్న రిజర్వేషన్ ఆర్టికల్ 243T క్లాస్ 6లో క్లియర్గా రాసి ఉంది. ఈ రాజ్యాంగంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటి రాష్ట్ర అసెంబ్లీలకే అప్పచెప్పినారు, క్లియర్గా ఉంది. కానీ గవర్నర్ శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదించకుండా జీవో నెంబర్ 9 తీసుకొచ్చారని హైకోర్టులో అది కొట్టివేయడం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో అనేక మంది అడ్వకేట్లు ఉన్నారు, కానీ ప్రభుత్వం తరఫున వాదించడానికి కరెక్ట్గా వాళ్ళు వాదించలేకపోయారు. ఇప్పుడు అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది బీసీలను మోసం చేసింది కనుక రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీలో లంచం కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ అనిల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇందిరమ్మ ఇల్లు బిల్లు శాంక్షన్ కోసం స్థానికుడు శ్రీకాంత్ వద్ద నుండి 10,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఏసీబీ బృందం మధురానగర్లో సడన్ గా దాడి చేసి సాక్షుల సమక్షంలో డబ్బును స్వాధీనం చేసుకుంది. అనంతరం సెక్రటరీ అనిల్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి కొనసాగుతుందన్నటువంటి ఆరోపణలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి విచారణను కొనసాగిస్తున్నారు. కరీంనగర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజ్యాధికారం పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఇచ్చిన పిలుపు మేరకు మల్లన్న టీం సభ్యులు బంద్ నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. అందులో పాల్గొన్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలోని కొద్దిసేపు ఆ ప్రాంతమంతా ఉద్రిక్తతగా నెలకొంది. బంద్ నేపథ్యంలో వ్యాపార సంస్థలు, ట్రాఫిక్ పై కూడా ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ మండలాల సభ్యులతోటి ఈరోజు తెలంగాణ చౌక్లో కరీంనగర్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం మాత్రము ఇది జరుగుతూ ఉన్నది. సో మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించే ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దానే కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. సో పోలీసులు దాదాపు అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా, అధికార పార్టీతోటి కలిసి పనిచేస్తున్నట్టుగా వివరించి మా
దిష్టిబొమ్మను ఉంచుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మాత్రం తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఏకమేరు కాబట్టి బహుజన రాజ్యాధికారం సాధించే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మరి ఏదైతే రాజ్యాధికార పార్టీ ఉందో దాని తరపున మేము కొట్లాడతాము కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి బలహీనతమైన ఏదైతే జియో ఉందో జియో నంబర్ 9 తీసుకొచ్చి మరి బీసీల నోటికాడ ఉక్కబెట్టినట్టు పెట్టి మరి అదే రెడ్డిలతోటి ఏ రెడ్డి అయితే 9% రిజర్వేషన్ జియో నంబర్ 9 తీసుకొచ్చిండో 42% రిజర్వేషన్ మరి ఆ రెడ్డియే మరొక రెడ్డితోటి మరి అక్కడ కోర్టులో కేసు వేయించి తాత్కాలిక స్టే మాత్రం తీసుకురావడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి కరీంనగర్ జిల్లా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మం గారి గాన సభ వారు పలువురిని ఘనంగా సన్మానం చేశారు. స్వర్ణకారుల్లో రాణించినటువంటి విద్యావంతులు మేధావులు వివిధ రంగాల్లో రాణించినటువంటి వారిని శాలువలతో మెమెంటోలతో గౌరవించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇలా గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు స్వర్ణకార అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి మా బ్రహ్మంగారి గానసుధ కాక మాదాల్లో ఉత్తీర్ణత సాధించిన ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారికి సన్మానించడం చాలా సంతోషం. సన్మానం విశ్వబ్రహ్మణ వారికి సన్మానించుకోవడం వాళ్ళ ఆణిముత్యాలను సన్మానించుకోవడం అంటే సంఘానికి కూడా పేరు ప్రఖ్యాతలు ఈ విధంగా వస్తాయని మేము ప్రగాఢంగా తెలియజేస్తున్నాము. మరియు ఆణిముత్యాలుగా కొలిసిన మా అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ ప్రారంభించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల కారణమైన ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం హరిస్తుందని, దీనిపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని, ఆ పోరాటానికి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు. వేణవంక మండల కేంద్రంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ వేణవంకలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని, ప్రజలకు మరింత సేవ చేసేందుకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఈ కార్యాలయంను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడిషనల్ చేసుకున్నారు. 60 లక్షల మంది తీసేసిండ్రు, వాళ్ళు ఒక 25 లక్షల మందిని పెట్టుకున్నారు. సో ఏదంటే వాళ్ళు చేస్తున్నారు. సో దీన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు గమనించి దాన్ని ఆధారాలతో సహా, మీరు గమనించాలి, మీరు చూసిన వీడియోలు కూడా ఆధారాలతో సహా మరి వారు ఒక ప్రెస్ మీటు పెట్టి ప్రూఫ్లు చూపెట్టింది. ఇగో ఓట్ చోరీ ఈ రకంగా ఇవన్నీ పోతున్నాయి, ఇంతమందికి అసలు పేర్లే లేవు, పేర్లుంటే అడ్రస్ లేదు, అడ్రస్ ఉంటే ఫోటోగ్రాఫులు లేవు. మరి ఇవన్నీ చేస్తే మనం కూడా ఒకసారి మన రాష్ట్రంలో కూడా ఏంది నిజమేనా అని చెప్పి చూసుకుంటే, వాస్తవానికి కరీంనగర్లో కూడా మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే ఏదో వార్డు 34 వార్డు 37 వార్డులో ఒకటే ఇంట్లో ఒకటే చిన్న ఒక గుడిసెల అడ్రస్లా ఒకటే అడ్రస్ తోని 64 ఓట్లు ఉన్నాయి. 34 వార్డు 37 వార్డులో ఒకటే షెడ్ అడ్రస్ తోని 64 ఓట్లు. గంభీరావుపేట మండల కేంద్రంలోని బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు దేశెట్టి రాజశేఖర్ పాత్రికేయుల సమావేశంలో ఏర్పాటు చేసిన మండల యువజన యువ నాయకులు కలిసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని అగ్రకులాలు అనుకుంటున్నాయని, దీన్ని సహించబోమని, ఎవరూ అడ్డుపడినా బీసీ రిజర్వేషన్ ఆగదని, తెలంగాణ వచ్చినప్పటి నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని, ఇప్పుడైనా బీసీలందరూ మేలుకోవాలని, బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన బీసీ సంఘం అధ్యక్షులు దేశెట్టి రాజశేఖర్, బీసీ సెల్ అధ్యక్షులు గుర్రం రాజు, మెల్ల శ్రావణి, కొత్తపల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎక్కాలు దేవి, చంద్రం, కోశాధికారి సంతోష్, సంయుక్త కార్యదర్శి బాబు, సలహాదారులు చంద్రగౌడ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘం తరపు నుంచి మా గంభీరావుపేట మండలం యువజన అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈ అగ్ర కులాలు అగ్రవర్ణాలు చేసిన స్టే, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే మా బీసీలకు చాలా బాధాకరంగా ఉంది.
ఇప్పటికైనా బీసీలకు ఎటువంటి అన్యాయం జరిగినా రాబోయే రోజుల్లో కూడా ఏం అన్యాయం జరిగినా ఊరుకునే లేదని మేము బీసీ యువజన సంఘం తరపున ప్రతి ఒక్క గ్రామం నుంచి మా బీసీ సంఘ యువజన సభ్యులు అందరూ వచ్చారు. కొన్ని అనివార్య కాలాలు కొంతమంది రాలేకపోయారు. దానికి నేను చింతిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే బీసీ యువజన ఇప్పటి నుంచి బీసీలకు యువజన మా మిత్రులందరికీ ఏ చిన్న అగ్రకరణాలు కానీ ఎవరైనా కానీ మమ్మల్ని బీసీల మీద వ్యతిరేకత వస్తే ఇప్పటి నుంచి ఊరుకునే లేదని పటాకడుగా ఖండిస్తున్నానని. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ జెడ్పీటీసీ గంటా రాములు ఈ కార్యక్రమంలోని పాల్గొని కాంగ్రెస్ బాకీ కార్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమావేశంలోని కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని నియోజకవర్గం వ్యాప్తంగా అమలు చేయడంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో నాయకులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచి ప్రతి వర్గానికి ప్రభుత్వం చేయాల్సిన హామీలేమిటో వివరించనున్నారు. ప్రజలను ఎన్నికల సమయంలో ఓట్లు కోరే కాంగ్రెస్ నాయకులను ఈ కార్డులు చూపించి ప్రశ్నించమని పిలుపునిచ్చారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇదంతా కాంగ్రెస్ హామీలపై ప్రజల్లో అవగాహన పెంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బీఆర్ఎస్ చేపట్టిన రాజకీయ ఉద్యమంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు 2500 చొప్పున 22 నెలలకు ఒక్కొక్కరికి 55,000, వృద్ధులకు 44,000, వికలాంగులకు 64,000, కళ్యాణ లక్ష్మి పథకం కింద పెండ్లైన ప్రతి మహిళకు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడినట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఖతమైపోయినాయి. రెసిడెన్షియల్ స్కూళ్ళన్నీ ఖతమైపోయినాయి. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చేసిండ్రు. ఏదైతే రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి కిరాయి భవనాలకు అద్దె కట్టకపోతే వాళ్ళు తాళాలేసి స్టూడెంట్లందరూ బయట పెడుతున్నారు. నిన్నటి దాకా మీరే ప్రత్యక్ష సాక్షులు. యూరియా కోసం బారులు తీరి ఎక్కడికక్కడ యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. సరిపోనంత యూరియా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అందుకే ఈరోజు ఏ వర్గాన్ని కదిలిస్తే మాత్రం ఓటేసే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఏ వర్గం కూడా నిరుద్యోగులు వేస్తారా? 3,500 రూపాయల వృత్తి అన్నారు, వాళ్ళకు బాకీ ఉన్నది. స్టూడెంట్స్కు స్కూటీ అన్నారు, స్కూటీ బాకీ ఉన్నది. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు తులం బంగారం బాకీ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్, ప్రసవాలు అవుతున్నాయి కానీ కేసీఆర్ కిట్ వస్తలేదు. కాబట్టి ఏ వర్గం చూసినా కానీ ఈరోజు సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు 22 నెలల్లో మనకు కనబడ్డది. మరి ఇలా ప్రజలు మంట కొద్ది ఉన్నారు. కానీ ఎన్నికలు జరుగుతాయి, దానిలో ఏం అనుమానం పెట్టుకోకండి. ఎన్నికలు నిర్వహించబడతవి. ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కావచ్చు, లేదా కోర్టు తీర్పున సరే 4 రోజులు ఆలస్యమైనా కావచ్చు, కానీ ఎన్నికలు మాత్రం నిర్వహించబడతవి. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. గతంలో ఎన్నికల తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో పురుషోత్తం గారు ఎన్నికల తర్వాత చాలామంది కార్యకర్తలు ప్రతి గ్రామంలో మేము ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ అని కార్యకర్త అని పేరు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఇదే. మనల్ని 22 నెలలుగా మనల్ని ఏ విధంగా కించపరుస్తూ, ఏ విధంగా అవమానపరుస్తూ, ఇబ్బంది పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక శత్రుత్వ భావంతో మనల్ని
కించపరచడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల స్పందిస్తూ నేడు జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి డీసీసీ కార్యాలయంలోని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రానంతరం నుండి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పుడు కూడా అంశాన్ని లేవనెత్తిన కోర్టు వేదికగా బీజేపీ అడ్డుకుంటూ వస్తుందన్నారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై మొన్న మండల కమిషన్ విషయంలోని నిన్న హైకోర్టు స్టే విధించిన అంశంలో కూడా బీజేపీ బీసీలపై విషం కక్కుతుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మేము ఎంతో మాకు అంతే అనే నినాదంతో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని దృఢ సంకల్పంతో అసెంబ్లీ వేదికగా బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయడంతో పాటు చట్టబద్ధంగా గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ను పంపడం జరిగిందన్నారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పురం రాజేశం, నాయకులు రామిడి రాజిరెడ్డి, కామ్రెడ్డి రామరెడ్డి, రామిడి తిరుపతి రెడ్డి, కంకణాల అనిల్ కుమారు, సాయిని తిరుపతి, వంగల విద్యాసాగర్, కోల రమేష్, నూనె గోపాల్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మండల్ కమిషన్కి ఇప్పుడు నిన్న జరిగినటువంటి హైకోర్టులో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా అడ్డుదలుతున్న పార్టీ ఏది అంటే కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఒక్కసారి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, బీసీ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులారా ఒకే ఒక ఆలోచన చేయండి. ఎంతో కష్టపడి భారతదేశం గర్వించదగే విధంగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పర్యవేక్షణలో బీసీ కులగణన చేపట్టి దానికి అనుగుణంగా సర్వే చేసి అన్ని రకాలుగా అన్ని పద్ధతులుగా చట్టానికి లోబడి ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బీసీ కులగణన మీద బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు అంతా అనే నినాదంతో 42% రిజర్వేషన్ తీసుకొచ్చి దాన్ని ఆర్డినెన్స్ రూపంలో శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ దగ్గరికి పంపినప్పటి నుంచి మొదలు నిన్న జీవో నెంబర్ 9 మీద మన హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లు బ్రేక్ కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే బీపీసీ ప్రధానమంత్రి అయినప్పుడు మండల కమిషన్ తెచ్చి 27% బీసీలకు రిజర్వేషన్ తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా బీజేపీ ఏం చేసిందంటే అప్పుడు బీజేపీ ఆ జనతాదళ్తో మిత్రపక్షం మనందరికీ తెలుసు. అయినా మిత్రపక్షం ఉన్నప్పుడు వాళ్ళు ఈ రిజర్వేషన్ చేయగానే వెంటనే వాళ్ళ మెజారిటీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. బీపీసీ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇంతకంటే వేరే నిదర్శనం బీజేపీ ఏది బీసీలకు వ్యతిరేకమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం వేరేది లేదు. కాబట్టి 95 పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నుంచి దాదాపు 94-95 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 20-25 సంవత్సరాల నుంచి బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడేటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది బీజేపీ అని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ జీఎం ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ జిల్లాలోని మానకొండూరు మండలంలోని పోచంపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ నుండి జమ్మికుంట వెళ్లే మార్గంలో అధిక రద్దీ ఉండటంతో విద్యార్థులకు బస్సులను పాఠశాలల వద్ద ఆపటం లేదని, విద్యార్థులు గంటల తరబడి రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని, దాని ద్వారా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారు తెలియజేశారు. విద్యార్థులు రాత్రికి తమ ఇంటిలోకి చేరుకునేసరికి ఆలస్యం అవుతుందని, వారి సమయం బస్సుల కోసం చూడటం వరకే సమయం అయిపోతుందన్నారు. తక్షణమే వారి సమస్యను పరిష్కరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిపో మేనేజర్ 1ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, నగర నాయకులు రాకేష్, రఘు, రితీష్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది.
వినతి పత్రం ఇద్దామని వస్తే ఈరోజు నిరాకరించి సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పరిస్థితి ఈరోజు అధికారుల పరిస్థితి ఉన్నది. కరీంనగర్ డిపో 1 మేనేజర్ గారు లోపల నుండి కూడా కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇస్తానన్నా కూడా కనీసం దాన్ని తీసుకోని పరిస్థితిలో ఈరోజు అపార్ట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఆదర్శ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చాలా మందికి బస్సు సౌకర్యం లేక వారు బస్సుల నుంచి రద్దీ ఎక్కువ అవడంతో బస్సుల నుంచి పడిపోయి యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్నది. రీసెంట్ గా మానకొండూరు మండలంలోని పోచంపల్లి మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్నది. ఆదర్శ పాఠశాల సమస్యలు పట్టించుకోవడానికి ఏమాత్రం కూడా అధికారులు లేరు. ఈరోజు డిపో 1 సంబంధించిన మేనేజర్ గారు కేవలం విద్యార్థుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అధికారులకు కనీస రిప్రజెంటేషన్ ఇచ్చి విద్యార్థులు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్యలను పరిష్కరించాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరదామని వస్తే కనీసం లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు విద్యార్థులు మాకు విద్యార్థి సంఘాలకు ఈరోజు నిరాకరించిన పరిస్థితి ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాకీ కార్డుతో గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ నిరసన, పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకోవడం బీసీలపై పెద్ద ద్రోహారోపణలు. కరీంనగర్ ఏసీబీ దాడులు, 10,000 లంచం తీసుకుంటూ దొరికిన పంచాయతీ కార్యదర్శి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.